అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం. ఈ సమ్మర్ తాపాన్ని తట్టుకోవడానికి మనం రకరకాల ఫ్రూట్ జ్యూస్లు అవి ఇవి చేసుకొని తింటూ ఉంటాము, డెజర్ట్స్ అని. అట్లాంటిదే ఇది కూడా కర్బూజాతో చేసినటువంటిది. కాకపోతే ఇది ఒక యూనిక్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. చాలా టేస్టీగా మనం తింటుంటే కూడా క్రంచీగా ఉన్న ఆ నట్స్ తింటుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం మనం కర్బూజా తీసుకున్నాను, మస్క్ మెలన్. దాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత కట్ చేసుకొని సహజంగా మామూలుగా దాని మధ్యలో ఉన్న గింజలు తీసేసి ఆ తర్వాత మనం ఇప్పుడు ఈ పల్ప్ అనేది కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. దీనికోసము పాలు అలానే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. మనకి ఐస్ క్రీమ్ తిన్న టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఈ పల్ప్ తీసుకొని మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది రెడీ అయిన తర్వాత మనం స్టవ్ పై ప్యాన్ పెట్టి మందపాటి ప్యాన్లో ఒక 1/2 లీటర్ పాలు పోయాలి. కాకపోతే కొంచెం పాలు పక్కకి పెట్టుకోవాలన్నమాట. ఈ పాలలో ఒక 3 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసి ఆ పాలని మరగనివ్వాలి. స్టవ్ని కొద్దిసేపు లో ఫ్లేమ్లోకి మార్చుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, ఆ పాలలో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పెట్టుకోవాలి. పాలు కూడా మరుగుతున్నాయి స్టవ్ మీద. అవి కాస్త బాగా చిక్కపడినాయి, కాస్త దగ్గరకు అవుతున్నాయి అన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, దాన్ని వేసేసి వెంటనే గరిటెతో కలిపేయాలి. లేదంటే ఉండగట్టేస్తుంది, అడిగంటిపోతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కర్బూజాని కూడా వేసి ఒక 2 రౌండ్లు మిక్సీ తిప్పేసేయాలి. ఆ తర్వాత దీనిలో ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యం కూడా వేసాను, ఒక 2-3 టేబుల్ స్పూన్స్. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇట్లా వెడల్పాటి బౌల్లో వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు మనం స్టవ్ పై క్యారమెల్ రెడీ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 కప్పు చక్కెర వేసాను. దీనిలోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. అట్లానే కర్బూజా పీసెస్ కూడా కొన్ని వేసాను అన్నమాట. ఇందులో వేయడానికి రెడీ చేసుకున్నాను. సో చక్కెర బాగా కరిగిపోయింది, చక్కెర కరుగుతూ ఉంది. ఇలా కరిగిన చక్కెరలో మనకి నచ్చినవి ఏవైనా బాదం, జీడిపప్పు ఇట్లాంటివి ఏవైనా సరే నచ్చినవి వేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఈ కర్బూజా ముక్కలు, ఆ తర్వాత నేను చెర్రీలు, కిస్మిస్, బాదం, ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా వేసాను. ఒక టేబుల్ స్పూన్ వెన్న కూడా వేసి, లేదంటే అది మరీ గట్టిగా అయిపోతుంది, కలవదన్నమాట మనకి ఈ కస్టర్డ్లో. సో ఉడికిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. కాస్త చల్లారిన తర్వాత మనం దీన్ని ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను కదా, దానిపైన ఇది వేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అది వెంటనే మిక్స్ అయిపోతుంది. ఇది వేసిన తర్వాత కూడా మళ్ళీ తీసుకెళ్ళి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయాలి. ఇట్లా స్ప్రెడ్ చేసి చాలా చాలా బాగుంటుంది. అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. అసలు ఐస్ క్రీమ్ తిన్న టేస్ట్ వస్తుంది. ఆ నట్స్ కూడా క్రంచీగా చాలా చాలా బాగుంటాయి. అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అందరూ చాలా బాగుందని మీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారనమాట. అలానే మీకు నచ్చితే ఒక లైక్, అట్లానే సబ్స్క్రైబ్ కూడా.